అంటే వెళ్ళొచ్చు, స్పెషల్ పర్మిషన్ కావాల్సి వస్తుంది. కరెక్ట్. ఇది మనం మర్చిపోకూడదు. మన సాఫ్ట్ పవర్ ఇస్ వర్కింగ్ ఎవ్రీవేర్. నేను ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మనకు ఒక గంటన్నర పడుతుంది ఒక్కొక్క దేశం ఇన్సిడెన్స్ తీసుకుని వెళ్తే. అది యుఎస్ ఉండొచ్చు, రష్యా ఉండొచ్చు. మనం చూసాం రష్యాతో డీల్ చేస్తున్నప్పుడు, ఈ యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు అందరికి తెలుసు, యునైటెడ్ స్టేట్స్ కానివ్వండి, నేటో కానివ్వండి, మిగతా అన్ని పవర్స్ కలిసి రష్యా మీద బ్యాన్ పెట్టారు. వాళ్ళు ఆయిల్ ట్రేడ్ చేయలేరు, వాళ్ళ బ్యాంకింగ్ ఛానల్స్ కట్ చేసి పడేస్తారు. భారతదేశం ఏం చేశారు, మనకు రష్యా డిస్కౌంట్ లో $40 నుంచి $50 బ్యారెల్ మన క్రూడ్ ఆయిల్ ఇస్తే మనం కొనుక్కున్నాం. కొనుక్కొని మన దేశంలో తెచ్చుకొని మన రిజర్వ్స్ అంతా ఫుల్ అయిన తర్వాత దాన్ని రిఫైన్ చేసి అమెరికాకి అమ్ముకున్నాం. ఆలోచించండి, మనం రష్యా దగ్గర నుంచి కొనేసి మన రిఫైనరీలో రిఫైన్ చేసి దాని పెట్రోల్ కానీ డీజిల్ కానీ చేసి అమ్మేసుకున్నామా. సో ఇండైరెక్ట్లీ రష్యా దగ్గర తీసుకున్నాం, కరెక్ట్. కానీ రష్యా నుంచి డైరెక్ట్ తీసుకున్నారా యుఎస్? లేదు, కరెక్ట్ కాదు. సో యూ హ్యావ్ ఫుల్ఫిల్ ద లీగల్. దానికి జయశంకర్ గారి దగ్గర ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు చూసుంటారు, అడిగారు, ఎవరో యూరోపియన్ రిపోర్టర్స్ అడిగారు, మీరు ఎట్లా బ్యాన్ ని డిఫై చేస్తున్నారంటే ఆయన చెప్పారు క్లియర్ గా, మా భారతదేశానికి ఏం బాగుంటుందో, ఏం మన కోసం దట్ ఈస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా, వీ విల్ డూ ఇట్. ఇది కొత్త ఇండియా అంటే చాలా టర్మినాలజీస్, నయా భారత్ హై, ఘర్ మే ఘుస్కే మారేంగే అది చెప్తారు. కానీ ఆ జయశంకర్ గారి బాడీ లాంగ్వేజ్, ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ ఆ కంట్రోల్, ఆయన ఒక బ్యూరోక్రాట్ గా రిటైర్ అయ్యారు, మన అందరికి తెలుసు. ఫారెన్ సెక్రటరీగా ఉన్నారు, దానికన్నా ముందు యుఎస్, చైనాకంతా ఎన్వాయ్గా ఉన్నారు, చాలా సీనియర్ మనిషి. మోదీ గారికి టాలెంట్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలని చాలా బాగా తెలుసు, ప్రొఫెషనల్స్ తీసుకురావడం. జయశంకర్ ఒకరు మనం చూసాం చాలా మటుకు. అట్లనే మిగతా మినిస్టర్స్ కూడా ఎంత స్టేబుల్ గా ఉన్నారు, సీనియర్ మినిస్టర్స్ అందరూ స్టేబుల్ గా ఉన్నారు. మీరు చూడండి, ఎవరు వాళ్ళ పొజిషన్ నుంచి జరగలేదు ఎక్కడ. అక్కడెక్కడ ముఖ్యమంత్రిగా ఇప్పుడు కొంతమంది మధ్యప్రదేశ్ లో స్పీకర్ గా ఎలక్ట్ అయిన నరేందర్ సింగ్ తోమర్ అట్లాంటి వాళ్ళు స్టేట్ కి వెళ్ళిపోయారు. కానీ మోదీ క్యాబినెట్ నుంచి ఒక్క మినిస్టర్ కి కరప్షన్ అలిగేషన్స్ మీద రిజైన్ చేయడానికి ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే లీడర్షిప్ ఆన్ టాప్, అది చాలా ఇంపార్టెంట్. యూపీఏలకు కాదు, మన్మోహన్ సింగ్ కన్ను మూసుకున్నారు, ఏం కావాలంటే చేసుకో, రాజా ఎంత డబ్బులు సంపాదించుకోవడం చేసుకోండి, మిగతా వాళ్ళు ఎంత సంపాదించుకున్నాడో మన ఏం చూసాం, కామన్వెల్త్ గేమ్స్ కల్మాడి ఎంత సంపాదించి చేసుకోండి, అందరు ఫ్రీకౌట్ చేసుకుంటారు. కానీ మోదీ ద లీడర్ అట్ ద టాప్. అది మన ఫ్యామిలీలో కూడా చూడొచ్చు. మన అమ్మ నాన్న మమ్మల్ని ఎట్లా నేర్పిస్తారో మనం అట్లనే మనం పైకి వస్తాం. మన అమ్మ నాన్న మనకు నేర్పించింది లంచం తీసుకోవడం బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం అంటే మనం కూడా అదే రిజల్ట్ ఫాలో అయ్యి వి కాపీ అవర్ పేరెంట్స్ బిహేవియర్ అంట ఇంగ్లీష్లో. మన పేరెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తారో మనం కూడా దాని మీద ఉంటుంది. అట్లనే మోదీ గారిని చూసి ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ గా వచ్చినప్పుడు చూడండి, ఆయన రోడ్ షోలు చేస్తారు. ఇవాళ నాసిక్ లో చేశారు, దానికన్నా ముందు ఒకరోజు మనం చూస్తాం హైదరాబాద్ లో చేశారు, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ క్రాస్ రోడ్ దగ్గర వీర్ సవర్కర్ గారి స్టాచ్యూ దగ్గర. ఆ రోడ్ షోలు ఎంత రిస్క్ అంటే చాలా పెద్ద రిస్క్. కానీ మోదీ గారు చేస్తారు, ఎందుకంటే లాస్ట్ మినిట్ లో ఒక ఎలక్షన్ రిజల్ట్ కానివ్వండి, ఒక పాపులర్ ఒక ఓట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడానికి ఈ రోడ్ షోస్ పనికి వస్తుంది. రాహుల్ గాంధీ రోడ్ షోలు ఎందుకు చేయడు మన అందరికి తెలుసు. సోనియా గాంధీ రోడ్ షోలు ఎందుకు చేయరు, ఆమెకు ఒంట్లో బాగాలేదు, సరిపోనియండి. మల్లికార్జున్ ఖర్గే ఎందుకు చేయట్లేదు, సరే ఆయన పార్టీ ప్రెసిడెంట్ అని నామకే వస్తే ఆయన పెట్టాడు, అక్కడ ఆయన పాప ఏం చేయలేడు, బీఫామ్ కూడా ఇష్యూ చేయలేడు. మిగతా ఒక్క లీడర్ చెప్పండి ఇట్లాంటి రోడ్ షో కేపబిలిటీ ఉన్న లీడర్ ఒకరు ఒక స్పాంటేనియస్ గా బయటకు వచ్చినప్పుడు మోదీ 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 అనే ఒక ఫిలాసఫీ, ఏదో మీ డబ్బా కొట్టుకుంటా మీ క్యారవాన్లు 60 క్యారవాన్లు పెట్టుకొని దాంట్లో మీడియా వాళ్ళు నింపుకొని తీసుకుంటా భారత్ జోడో యాత్ర మనం చూస్తాం. మీడియా వాళ్ళు తీసుకెళ్లారు 5 వ్యాన్లు 6 వ్యాన్లు నింపుకొని మీడియా వాళ్ళు, వాళ్ళ 5 స్టార్ హోటల్లో ఉండడము, వాళ్ళకి తిండి, వాళ్ళ కవరేజ్, వాళ్ళకి బైక్స్ ఇవ్వడం. ఎప్పుడు ఏం చెప్తారు మోదీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు అడ్రస్ చేయాలి, ఎందుకు అడ్రస్ చేయాలండి? నేను తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్స్ని ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఎరాలో ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది షియర్ వేస్ట్ ఆఫ్ టైం. మోదీ గారి దగ్గర నుంచి నేర్చుకోండి. ఆయన ఏం చేస్తారు, ఆయన ఓన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సెటప్ చేసుకున్నారు. అంటే మన్ కీ బాత్ డైరెక్ట్ ప్రజలతో మాట్లాడు, అది కాకుండా ఆయన సోషల్ మీడియాలో వస్తారు, యూట్యూబ్లో మాట్లాడతారు. చాలా మటుకు అది కావాలండి. యూ హ్యావ్ టు కమ్యూనికేట్. ఆ టెలివిజన్ ముందు కూర్చొని 2 గంటల సేపు డిబేట్లు అదన్నీ పోయినాయి. ఇప్పుడు పేపరే చదవట్లేదు ఈ జనరేషన్. లాస్ట్ జనరేషన్ మనం పేపర్ చదివేటం, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లలు అసలు పేపర్ కూడా చదవాలి. కమ్యూనికేట్ అని చెప్పి మోదీ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అది బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ ఉండొచ్చు. ఎందుకు మనం అందరు గుర్తుంది, ఆయన ముందు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఇదే రాహుల్ గాంధీ, ఇదే దిగ్విజయ్ సింగ్, ఇదే సీతారాం యెచూరి, వీళ్ళందరూ మోదీ గారిని తిట్టారు. మోదీ గారు చూడండి
50,000 రూపాయల డ్రెస్ వేసుకున్నాడు, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు, ₹1,00,000. తర్వాత తెలిసింది అదన్నీ అబద్ధం. సో ఈ షూట్ అండ్ స్కూట్ పాలసీ రాహుల్ గాంధీ, అబద్ధం చెప్పడం, అబద్ధం అని తెలిసిపోయినప్పుడు దాన్ని మార్చుకొని గోల్ పోస్ట్ మార్చుకొని ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు. ఇన్ని రోజులు అదాని అని చెప్పి ఇప్పుడు నోరు తెరుస్తలేడు. కొత్త ఏదైనా ట్రై చేస్తుంటాడు. కొత్త ఏదైనా స్కామ్ ఉంది చూడండి అంటే ఆయన రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మగారు ఇద్దరు సెక్షన్ 420 మనందరూ తెలుసు. చీటింగ్ అంటే మనం ఎప్పుడు చెప్తుంటాం 420 సెక్షన్ 420లో బెయిల్లో బయటకు తిరుగుతున్నారు, బెయిల్ తీసుకొని. కానీ మోదీ గారు చెప్పండి, ఎప్పుడు చెప్పినా ఏం చెప్తారు? గుజరాత్. మొన్న బిల్కిస్ బానో జడ్జ్మెంట్ వచ్చినప్పుడు గుజరాత్ అన్నారు. సుప్రీంకోర్టు ఏమన్నారండి? సుప్రీంకోర్టు కొత్తదేం చెప్పలేదు. గుజరాత్ గవర్నమెంట్ కి పవర్ లేదు రిమిషన్ ఇవ్వడానికి, ఎందుకంటే ఈ కేసు విచారణ జరిగింది మహారాష్ట్రలో. మహారాష్ట్ర గవర్నమెంట్ వీళ్ళ రిమిషన్ పిటిషన్ తీసుకొని దాని మీద డిసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు రిమిషన్ ఇవ్వలేని చెప్పి, ఎందుకంటే చాలా మంది ఇట్లానే బయటకు వచ్చారు. కేరళలో టిపి చంద్రశేఖర్ అనే పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ ఉంది. ఆయనకి అక్కడ ఉన్న సిపిఎం లీడర్స్ కలిసి చంపారు. ఆయన రోడ్డు మీద 47 సార్లు కొట్టి చంపారు ఆయన. ఆయన చంపిన మనుషులు అందరూ ఇవాళ బయట తిరుగుతున్నారు. వాళ్ళకి లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చారు, వాళ్ళు బయట తిరుగుతున్నారు, ఇవాళ పెరోల్లో బయట తిరుగుతున్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు దాని అడగట్లేదు? అన్ని ఇది మోదీ గారి మీద అన్ని చెప్పుకుంటూ వస్తారు, కానీ మిగతా ఏ లీడర్ మీద ఇట్లాంటి ఏదైనా జరిగితే ఒక్క ప్రశ్న కూడా అడగరు. సో క్లెన్లీనెస్, దానికోసం వరల్డ్ లీడర్స్ ఇటువంటి పాపులారిటీలో కూడా మోదీ గారు అందరికన్నా నెంబర్ హైయెస్ట్ దాంట్లో లెవెల్లో ఉన్నారు. ఇంటిగ్రిటీ, ఆ బాడీ లాంగ్వేజ్, అది ఎవరైనా ఉండే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేయడం, కానీ మనతోని కాకపోయిన వాళ్ళతోని ఆ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్. జస్టిన్ ట్రూడోతో మనం చూసాం. మన ఇక్కడ సమ్మిట్ జరిగినప్పుడు ఢిల్లీలో, ఆ సమ్మిట్ జరిగినప్పుడు కూడా మనం చూసాం ఎట్లా బిహేవ్ చేశారు మోదీ గారు. అది కాకుండా మాల్డీవ్స్ ప్రెసిడెంట్ ని దుబాయ్లో కలిశారు. అప్పుడు ఏమైంది? అప్పుడు చూసాం బాడీ లాంగ్వేజ్ చాలా క్లియర్, ఆ వామ్త్ లేకుండా. కానీ ఎక్కడెక్కడ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, మోదీ గారు ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ దేశాలు చూడండి. ఆయన ఈజిప్ట్కి వెళ్ళారు, అక్కడ అన్నిటికంటే హైయెస్ట్ ఆనర్ ఇచ్చారు ఆయనకి. మనం అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చెప్పుకుంటూ వచ్చాము దీనికన్నా ముందు. సో ఎక్కడ మోదీ గారు వెళ్ళినా కానీ ఆయనకు అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ ఆయన ఇంటిగ్రిటీ. ఇంకోటి, ఒక మాట చెప్తే మాట మీద కట్టుబడి ఉండడం. ఐ థింక్ 1-2 ఇన్స్టెన్సెస్ లేదు మోదీ గారు వెనుకకు వచ్చారు, అది కూడా తప్పు చేశారని నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఒకటి ఫార్మ్ లాస్, మోదీ గారు దాని మీద కట్టుబడి ఉండాలి, ఎందుకంటే అది ఫార్మర్స్ కి చాలా పెద్ద బెనిఫిట్ చేస్తుంది. మన దగ్గర ఉన్న ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాఫియా, ఈ ట్రేడర్ మాఫియా, రైతులకు ₹5 టమాటా తీసుకొని మార్కెట్లో ₹50 అమ్మేటోళ్ళు ఈ ట్రేడర్లు. రైతుకు డబ్బులు రావు, కస్టమర్స్ మొత్తం వాళ్ళు చీట్ చేస్తారు. అది మోదీ గారు ఫార్మ్ లాస్ తోని మొత్తం తీసేస్తున్నారు ఆల్మోస్ట్. కానీ మనం చూసాం పంజాబ్లో ఫారిన్ ఫండెడ్ అజిటేషన్, కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్ర, ఇదంతా జరిగింది అప్పుడు. సరే, అది ఇంకో రోజు వస్తుందని మనం అనుకుంటాం, కానీ దాని తర్వాత కూడా ఏ సపోర్ట్ లాస్. మోదీ గారు అదే చెప్తుంటారు, ఫ్రీ బీస్ కాదు, ఎంపవర్ చేయండి. ఆయన చేసిన ఒక్కొక్క ప్రోగ్రామ్ని, ఉజ్వల నుంచి మనం చూసాం. మొన్న కూడా ఆయన ఒక ఇంటికి వెళ్ళి ఒక మహిళ వాళ్ళు టీ తయారు చేసి ఇచ్చారు. ఉజ్వల స్కీమ్లో బెనిఫిషరీ చాలా లక్షలాది కోట్లాది మంది ఉన్నారండి. ముద్రా లోన్స్ ఇస్తున్న 40 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. మన పాపులేషన్ 140 crores, 140 కోట్లు, 40 కోట్ల మంది లోన్ తీసుకున్నారు ముద్రా లోన్స్. అది కాకుండా మిగతాది ఉజ్వల స్కీమ్ ఒక పాజిటివ్ స్పిన్ ఆఫ్ ఉంటుంది. దాని తర్వాత ప్రధాన మంత్రి స్కీమ్స్ చాలా ఉంటాయి. అది మనం చూస్తాం. పల్లెల దవాఖానా ఉండొచ్చు, జనౌషధి కేంద్రాలు ఉండొచ్చు. ఒక్కొక్క స్కీమ్ ని ట్రాక్ చేస్తారు. ఏదో స్కీమ్ పెట్టేసి మర్చిపోవడం కాదు, దాని పర్ఫార్మెన్స్ ట్రాక్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం భారత్ వికసిత్ యాత్రలో ఒక్కొక్క స్కీమ్ గురించి అడుగుతుందా, మీకు బెనిఫిట్ అయిందా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఒక్కొక్క ఊర్లో తిరుగుతున్నారు ఈ వ్యాన్లు వేసుకొని. చాలా పెద్ద డిఫరెన్స్. ఎందుకంటే దీనికన్నా ముందు ఎప్పుడు చెప్తుంటారు మోస్ట్ పాపులర్ లీడర్ ఇండియాలో ఎవరు అని చెప్పేసి. ఎప్పుడు ఇందిరాగాంధీ అంటారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అంతే అంటారు, కానీ నెహ్రూ అంటారు. నెహ్రూ నాకు అర్థం కాదు, ఎక్కడ ఆయన పాపులర్ లీడర్ ఉండేది. సర్దార్ పటేల్ గారు ప్రధానమంత్రి కావాల్సిన మనిషిని పక్కన పెట్టి మోదీ గారు తీసుకొచ్చి నెహ్రూ గారిని తీసుకొచ్చారు కాంగ్రెస్. అది వాళ్ళు చేసిన, మహాత్మా గాంధీ గారు చేసిన ఫేవరెటిజం. పాపులర్ లీడర్ అంటే వన్ హూ హెస్ మేడ్ ఎ డిఫరెన్స్. అది ఎక్కడ ఉండొచ్చు. మనం భారతదేశంలో ర్యాంకింగ్లు చూస్తున్నాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ గింగర్ ఇండెక్స్ అని తయారు చేస్తారంటే దొంగ సర్వేలు తయారు చేస్తున్న ఎన్జిఓలు. కానీ ఒఫీషియల్ గా వరల్డ్ బ్యాంక్ ఫిగర్స్ కానివ్వండి, అట్లాంటి ఫిగర్స్ చూడండి, ఎంతో మంది భారతదేశంలో దే బిన్ పుల్డ్ అవుట్ ఆఫ్ పావర్టీ, అంటే పావర్టీ లాంటి పైకి వచ్చేసారు. ఈ కోవిడ్ నుంచి మొదలైన రైస్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా నడుస్తుంది. ఇదన్నీ రాజుగారు మొత్తం చూస్తే ఏం గ్యామెట్. నేను అదే ముందు చెప్పాను, నేను మాట్లాడుకుంటే వెళ్ళిపోతే మళ్ళీ గంటన్నర సేపు మాట్లాడుతుంది, కానీ మనకు ఒక టైం కన్స్ట్రెయింట్ కూడా ఉంది కదా.
జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.